ఈ సౌందర్య లహరిలోని 67వ శ్లోక పారాయణం ఫలితం ఏంటంటే, పురుషుడు సిద్ధి సాధిస్తే ప్రభువుల ఆదరణ ఎంతటి రాజులైనా వశం చేసుకోవచ్చు. స్త్రీలకు సాటి వారిలో గౌరవ మర్యాదలు విసాయి. సంఘంలో భార్యాభర్తలు మర్యాద పొందుతారు. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. సౌందర్య లహరి 67వ శ్లోకం. కరాగ్రేణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా గిరీశేనోదస్తం ముహురధరపానాకులతయా కరగ్రాహ్యం శంభోః ముఖముకురవృంతం గిరిసుతే కథం కారం బ్రూమః తవ చుబుకమౌపమ్యరహితం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో సౌందర్య లహరిలోని 67వ శ్లోకానికి అర్థము మరియు ఈ శ్లోక పారాయణం వల్ల కలిగే ఫలితాలు ఏంటి అనేది ఇక్కడ వివరిస్తున్నాను. ఓ గిరిజాసుత, నీ తండ్రి హిమవంతుడు వాత్సల్యముతో నీ చుబుకమును సృష్టించి నిన్ను పాలించినాడు. నీ పతి నీ అదరామృతమును గ్రోలుటకు నీ గడ్డమును తన చేతితో పైకి ఎత్తినాడు. నీవు సిగ్గుచేత తలదించుకొని ఉన్నావు కదా. నీ ముఖము అద్దమును పోలి ఉండగా నీ గడ్డము అద్దము పట్టుకునే పిడివలే ఉన్నది అని శంకరాచార్యుల వారు వర్ణించారు. దీనికి సామ్యం మరొకటి దొరకనే లేదన్నాడు. శ్రీ లలితానామాల్లో అనాకల్త సాదృశ్య చూకస్త్రీ విరాజిత అనే నామం ఉంది. శ్రీదేవి ముఖ సౌందర్య వర్ణన ప్రయత్నంలో ఏకవీశ్వరులకు శ్రీమాత గడ్డమునకు తగిన ఉపమానం దొరకలేదు. చివరకు ఆమె వదన దర్పణమునకు పిడివలే ఆ తల్లి గడ్డమున్నదని మాత్రం చెప్పారు. బ్రహ్మాండ పురాణంలో ముఖదర్పణ వృంతాబా చుబుక పాటలాధర అని వ్యాసుల వారు వర్ణించారు. శంకర భగవత్పాదుల వారు చుబుకము సాదృశ్యరహితమైనదని వర్ణించారు. అనిర్వచనీయమైన శోభ కలదని తాత్పర్యము ఇక్కడ వస్తుంది. దీనికి తంత్రం ఏంటంటే, ఈ యంత్రమును బంగారు రేఖపై వ్రాసి బాజా సహితుడై సాధకుడు భక్తి శ్రద్ధలతో 45 రోజుల పాటు దీక్షగా ఆరాధించాలి. ఈ శ్లోకమును ప్రతిరోజు 1000 సార్లు జపం చేయాలి. దీక్షానంతరం ఈ యంత్రాన్ని మెడలో ధరించవచ్చు. నైవేద్యం తేనె క్షీర పాయసము, నెయ్యి, తాంబూలము నివేదన చేయాలి. ఫలితంగా పురుషుడు సిద్ధి సాధిస్తే ప్రభువుల ఆదరణ లభిస్తుంది. స్త్రీలకు సాటివారిలో గౌరవ మర్యాద లభిస్తాయి. సంఘంలో భార్యాభర్తలు మర్యాద పొందుతారు. గోరోచనంతో భోజపత్రంపై ధనికుల వశంకర యంత్రమును రాసి ఆ మధ్యలో 12 కామబీజములు రాయాలి. తర్వాత వాటి చుట్టూ వృత్తమును గీసి ఆ యంత్రమును షోడశోపచార పూజలతో పూజించి ప్రతిరోజు సప్తశతి పారాయణం చేయాలి. తర్వాత 108 నవార్ణవ మంత్రాలతో హోమం చేయాలి. కన్యలకు భోజనం పెట్టాలి. తర్వాత ఈ యంత్రమును రాగిరేకులో చుట్టి మెడలో కట్టుకుంటే మహారాజులు కూడా వశమవుతారు. ఈ సాధన స్త్రీలు చేస్తే సంఘంలో మంచి గౌరవ ప్రతిష్టలు పొందుతారు. దీనికి అనుష్ఠాత్రి గౌరీ దేవత అంటారు. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.